రిమాండ్ ఖైదీగా చెంచల్గూడ జైలులో ఉన్న అఘోరి శ్రీనివాస్ ని కరీంనగర్ తరలించారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలో మహిళను లైంగికంగా వేధించినట్లు వచ్చిన ఆరోపణలపై అప్పట్లో కేసు నమోదైంది. ఇదే కేసులో అఘోరిని హైదరాబాద్ నుంచి కరీంనగర్ కోర్టుకు తరలించారు. అఘోరిపై వివిధ సెక్షన్లపై కొత్తపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. రిమాండ్ ఖైదీగా చెంచల్గూడ జైలులో ఉన్న అఘోరి శ్రీనివాస్ ని కరీంనగర్ తరలించారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలో మహిళను లైంగికంగా వేధించినట్లు వచ్చిన ఆరోపణలపై అప్పట్లో కేసు నమోదైంది. ఇదే కేసులో అఘోరిని హైదరాబాద్ నుంచి కరీంనగర్ కోర్టుకు తరలించారు. అఘోరిపై వివిధ సెక్షన్లపై కొత్తపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి గోపికృష్ణ అందిస్తారు. గోపికృష్ణ, వైశాలి, కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కోర్టుకు ఇటీవల జైలు శిక్ష అనుభవిస్తున్న అఘోరి శ్రీనివాస్ అయితే ఇటు పోలీసులు అయితే కోర్టులో హాజరుపరిచారు. గత 9 రోజుల క్రితం కూడా కొత్తపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మహిళపై లైంగికంగా వేధించినట్టు కూడా వచ్చిన ఆరోపణల నేపథ్యంలో కొత్తపల్లి పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే చెంచలగూడ జైలు శిక్ష అనుభవిస్తున్న అఘోరి శ్రీనివాస్ మాత్రం ఈ రోజు కోర్టులో హాజరుపరిచినట్టు కూడా మనకైతే తెలిసింది. ఇటీవల దాదాపు కొత్తపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకైతే కేసు నమోదు చేసినట్టు కూడా మనకైతే సమాచారం అందింది. నవంబర్ 2024 బాధితురాలను అయితే ట్రాప్ చేసి కిడ్నాప్ కు గురి చేసి మాత్రం లైంగికంగా వేధించాడంటూ కూడా ఫిర్యాదు అయితే ఆ మహిళ అయితే చేసినట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే అనంతరం ఇటు తన మెడలో పవిత్ర దారం కూడా కట్టారని కూడా ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో కూడా పేర్కొన్నట్టు కూడా తెలుస్తుంది. తనపై లైంగికంగా వేధింపులకైతే గురి చేసినట్టు కూడా బాధితురాలు ఫిర్యాదు మేరకైతే కొత్తపల్లి పోలీస్ స్టేషన్ లో మాత్రం క్రైమ్ నెంబర్ 201/2025 కింద కేసు నమోదు చేయగా 64/1 బిఎన్ఎస్ యాక్టుల కింద మాత్రం కేసు అయితే నమోదు చేసినారు కూడా మనకైతే తెలిసింది. ఈ యాక్ట్ కేసులో కేసు నమోదు చేసిన పోలీసులు మాత్రం ఈ రోజు కోర్టులో మాత్రం అఘోరి శ్రీనివాస్ అయితే ప్రవేశపెట్టినట్టు కూడా తెలుస్తుంది. ఇటు గత 3 నెలల క్రితం కూడా ఇటు పోలీసులు అయితే ఎల్ఆర్ శ్రీనివాస్ అలియాస్ అఘోరి శ్రీనివాస్ మాత్రం మొకిరా పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. అయితే దాని దగ్గర జైలు శిక్ష అనుభవిస్తున్న క్రమంలో శిక్షలు కూడా ఆ జైల్లో మాత్రం జైలు శిక్ష అనుభవిస్తున్న శ్రీనివాస్ మాత్రం ఈ రోజు కోర్టులో హాజరుపరిచినట్టు కూడా మనకైతే తెలుస్తుంది. అనంతరం కోర్టులో ప్రవేశపెట్టిన అనంతరం మాత్రం తిరిగి చెంచలగూడ జైలుకైతే పోలీసులు అయితే తరలించారు. రైట్, థ్యాంక్ యూ గోపికృష్ణ. ఏం లేదు సార్,